మార్నింగ్ టైమ్ స్టోరీస్. పల్లెటూరి భార్య అమెరికా భర్త పార్ట్ 2. మైనాను చూడగానే రాఘవయ్య శకుంతల ముఖాలు ఒక్కసారిగా మారిపోయాయి. తమ ఇంట్లో పాచి పని చేస్తున్న అమ్మాయి తమ అమెరికా కొడుక్కి పెళ్లి కూతురిగా నిలబడడం చూసి వాళ్ళు తట్టుకోలేకపోయారు. అవమానం. శకుంతల సోఫాలో నుంచి కోపంగా లేచి, ఏంటి బ్రహ్మయ్య గారు, మమ్మల్ని పిలిచి ఇంతలా అవమానిస్తారా? పొద్దున్నే మా ఇంటికొచ్చి అమ్మా అని కాళ్ళు పట్టుకొని పని అడిగిన ఈ పిల్లని ఇప్పుడు నగలు వేసి పెళ్లి కూతురుగా మా ముందు నిలబెడతారా అంటూ గట్టిగా అరిచింది. రాఘవయ్య మరింత ఘాటుగా, మా కొడుకు అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, వేలల్లో జీతం, లక్షల్లో ఆస్తి. అలాంటి వాడికి ఈ పాచి పని చేసే పిల్ల కావాలా? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. పద శకుంతల, వీళ్ళు మమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు అని అంటాడు. మైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తలదించుకొని మౌనంగా నిలబడింది. బ్రహ్మయ్య కంగారుగా ముందుకు వచ్చి, అయ్యా, ఒక్క నిమిషం వినండి. ఈ అమ్మాయికి పని చేయాల్సిన అవసరం లేదు. కేవలం మా వల్ల అమ్మ నాన్న మీద ప్రేమతో అప్పులు తీర్చడం కోసం మాకు తెలియకుండా పనికొచ్చింది. తను చాలా మంచి పిల్ల అని బ్రతిమలాడాడు. కాని శకుంతల వినిపించుకోలేదు. మంచిదైతే మీ ఇంట్లో ఉంచుకోండి, మా కోడలిగా మాత్రం పనికిరాదు. ఒక పని మనిషి మా ఇంట గడప తొక్కి మాకు కోడలవ్వడం అసాధ్యం. ఇది మా పరువుకు సంబంధించిన విషయం అంటూ విసురుగా కారెక్కి వెళ్ళిపోయారు. ఇంట్లో అందరూ ఏడుస్తుంటే మైనా తన తండ్రి దగ్గరకు వచ్చింది. నాన్న, బాధపడకండి. వాళ్ళు నా పనిని చూసి తక్కువ చేశారు, కానీ నా మనసుని కాదు. మన కష్టార్జితంతో బతికే మనమే గొప్పవాళ్ళం. ఇలాంటి వాళ్ళ ఇంటికి కోడలిగా వెళ్ళడం కంటే మీ దగ్గరే ఉండి మిమ్మల్ని చూసుకోవడం నాకు సంతోషం అని వాళ్ళని ఓదార్చింది. సితార, ఆరావళి కూడా అక్కపక్కన నిలబడి, అవును నాన్న, అక్క విలువ తెలియని వాళ్ళు మనకు అక్కర్లేదు. మా అక్క బంగారం. త్వరలోనే అంతకంటే మంచి సంబంధం వస్తుంది అని ధైర్యం చెప్పారు. అందుకే నేను ఇలాంటి పనులకు వెళ్ళొద్దని చెప్తాను. నా మాట వినలేదు. ఇప్పుడు చూసావు కదా ఏమైందో. ఇక నేను అక్కడికి వెళ్ళడం మానే అని అనడంతో తను సరే అని అంటుంది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు ఉదయం మైనా హడావుడిగా రెడీ అవుతూ ఉంటే తల్లిదండ్రులు, ఎక్కడికి వెళ్తున్నావమ్మా అని అడుగుతారు. ఎక్కడికేంటి, పనికి వెళ్తున్నాను, అదే ఇంటికి అని అనడంతో వాళ్ళిద్దరూ కూడా ఆశ్చర్యపోతారు. ఏంటి మైనా, నీకు బుద్ధుందా? ఈరోజు వాళ్ళు నిన్ను పని మనిషివని అందరి ముందు ఎంత నిజంగా మాట్లాడారు. మళ్ళీ అదే ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ల దగ్గర పనిచేస్తామంటావా? అసలు నీకు ఆత్మగౌరవం ఉందా లేదా? పార్వతమ్మ కూడా కన్నీళ్లతో, వద్దు తల్లి, మనం గంజి తాగైనా బతుకుదాం, కానీ మనల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళ గడప తొక్కి మళ్ళీ అవమానపడొద్దు అని బ్రతిమలాడింది. మైనా తండ్రి వైపు చూసి, నాన్న, నేనక్కడికి వెళ్ళేది డబ్బు కోసం కాదు. పని మనిషి మా ఇంటి కోడలవ్వడం అసాధ్యం అని ఏ నోటితో అయితే అన్నారో అదే నోటితో నువ్వే మా ఇంటి కోడలివి కావాలమ్మాయి అని వాళ్ళ చేత చెప్పించుకోవడమే నా లక్ష్యం. నా పనిని చూసి ఈసడించుకున్న వాళ్ళే రేపు నా రుణాన్ని చూసి నా కాళ్ళ దగ్గరకు వచ్చేలా చేస్తాను. ఇది నా పట్టుదల నాన్న, నన్ను నమ్మండి. మైనా మాటల్లోని ధైర్యం చూసి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. ఆ రోజు ఉదయం మైనా మళ్ళీ రాఘవయ్య ఇంటి గుమ్మం ముందు నిలబడింది. శకుంతల తలుపు తీయగానే మైనాను చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది. నువ్వా, మళ్ళీ ఎందుకొచ్చావు అని కొద్దిగా కోపంగా అడిగింది. అమ్మా, నాకు డబ్బు అవసరం. వేరే చోట పని వెతుక్కునే కంటే మీ దగ్గరే అంతకు ముందులాగే పని చేసుకుంటాను, మీకు అభ్యంతరం లేకపోతే అని మైనా దీనంగా అడిగింది. శకుంతల ముఖంలో చిరాకున్న, ఇంట్లో పని మనిషి లేక ఇబ్బంది పడుతున్నందున, సరే సరే పని చేసుకో, కానీ ఇక్కడ పని తప్ప ఇంకేం ఆలోచనలు పెట్టుకోవద్దు అని కటువుగా చెప్పింది. మైనా తల వంచి, అలాగే అమ్మా అని చెప్పి తన పనిలో నిమగ్నమైంది. మైనా ఎప్పటిలాగే తన పనిని అంకిత భావంతో, చిత్తశుద్ధితో చేసుకుపోతుంది. ఇంటిని శుభ్రం చేయడం, వంటలో సహాయం చేయడం, చిన్న చిన్న పనులు చేయడంలో ఆమెకు సాటి లేదు. ఒక్క మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ ఉండేది. మైనా పనితనం, మంచితనం శకుంతల, రాఘవయ్యలను మెల్లిమెల్లిగా ఆలోచింపచేయడం ప్రారంభించింది. ఒకరోజు రాఘవయ్యకు కాలు బెనికింది. నడవడానికి ఇబ్బంది పడుతున్నాడు. మైనా అది గమనించి ఒక పలకను తెచ్చి ఆయుర్వేదం తెలిసిన తన అమ్మమ్మ చెప్పినట్లు ఆకులను నూరి కాలుకు కట్టింది.
2 రోజుల్లోనే రాఘవయ్య కాలు నొప్పి తగ్గి ఉపశమనం పొందాడు. అలా ఉండగానే ఒకరోజు శకుంతలకు జ్వరం వచ్చి మంచాన పడింది. మైనా తన సొంత తల్లిల దగ్గరుండి చూసుకుంది. వేళకు మందులివ్వడం, గోరువెచ్చని నీళ్ళివ్వడం, పథ్యం, వంట చేసి పెట్టడం చేసింది. స్వార్థం లేకుండా మైనా చూపిస్తున్న శ్రద్ధ, ఆప్యాయత శకుంతల మనసును కదిలించింది. శకుంతల, రాఘవయ్యల ఆలోచనలో మార్పు రావడం మొదలయ్యింది. ఈ పిల్ల నిజంగా బంగారం కదా, ఎలాంటి స్వార్థం లేదు, మనసులో ఎలాంటి కల్మషం లేదు, కేవలం మన డబ్బు కోసమే మనకు సేవ చేయట్లేదు, నిజమైన ప్రేమతో చూసుకుంటుంది అని శకుంతల రాఘవయ్యతో అంది. రాఘవయ్య కూడా, అవును శకుంతల, మనం పొరబడ్డాం. ఆ రోజు మనం మైనాని అవమానించి చాలా తప్పు చేశాం. పని మనిషిగా చూశాం తప్ప తన గుణాన్ని చూడలేకపోయాం. మన కొడుకు అదృష్టవంతుడు. ఇలాంటి అమ్మాయిని చేసుకుంటే ఇల్లు ఎంత బావుంటుంది అన్నాడు. వారి అమెరికాలో ఉన్న కొడుకు రాజేష్కి కూడా ఫోన్ చేసి మైనా గురించి చెప్పడం మొదలుపెట్టారు. అతను దానిని వినేవాడు. ఒకరోజు శకుంతల మైనా దగ్గరికి వచ్చి, మైనా, మమ్మల్ని క్షమించు తల్లి. ఆ రోజు మేము నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. నీ గుణం, నీ మంచితనం ముందు డబ్బు, హోదా చిన్నవి. నువ్వు మా కోడలిగా మా ఇంటికి రావాలి. మా రాజేష్కి నువ్వే సరైన జోడివి అని చేతులు పట్టుకొని అడిగింది. రాఘవయ్య కూడా మైనా కుటుంబ సభ్యుల్ని పిలిపించి జరిగిన దానికి క్షమాపణలు చెప్పి మళ్ళీ పెళ్లి సంబంధాన్ని అధికారికంగా ముందుకు తెచ్చారు. ఈసారి మాటలతో కాదు, మనసుతో అడిగారు. మైనా కుటుంబం ఆశ్చర్యంతో, సంతోషంతో నిండిపోయింది. ఇక అబ్బాయిని కూడా చూడాలి కదా అని వాళ్ళంటారు. అబ్బాయి 2 రోజుల్లో అమెరికా నుండి వస్తున్నాడు. వచ్చి రాగానే ఇక్కడికి తీసుకొస్తామని చెప్పారు. 2 రోజుల తర్వాత రాజేష్ అమెరికా నుండి ఇంటికి వచ్చాడు. తల్లిదండ్రులు అతనికి ఘనంగా స్వాగతం పలికారు. రాజేష్ను చూడగానే శకుంతల మురిసిపోతూ, రాజేష్, నీకొక సర్ప్రైజ్ ఉందయ్యా. నీకోసం ఒక అద్భుతమైన అమ్మాయిని చూసాం. తను మాకు ప్రాణం పోసింది. ఏంటి మహాలక్ష్మి, రేపు మనం ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి పెళ్లి ముహూర్తాలు మాట్లాడుకుందాం అని ఎంతో ఉత్సాహంగా చెప్పింది. తల్లి మాటలు వినగానే రాజేష్ ముఖం గంభీరంగా మారింది. అతను తలదించుకొని, అమ్మా, నాన్న, నన్ను క్షమించండి. నేను మీరు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోలేను అన్నాడు. రాఘవయ్య కంగారుగా, ఏమైంది రాజేష్? మైనా చాలా మంచి పిల్ల. మేం ఆవేశంలో తనని ఒకసారి అవమానించినా తను మాకు చేసిన సేవలు చూసి మా మనసు మార్చుకున్నాం. తనకంటే మంచి కోడలు మాకు దొరకదు అని నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అప్పుడు రాజేష్ అసలు నిజం బయటపెట్టాడు. నాన్నా, నేను అమెరికాలో ఉండగానే రజని అనే అమ్మాయిని ప్రేమించాను. తను కూడా మన తెలుగు అమ్మాయే. మేమిద్దరం అక్కడ చట్టబద్ధంగా పెళ్లి కూడా చేసుకున్నాము. తనని కూడా నాతో పాటు ఇండియాకు తీసుకొచ్చాను. తను బయట కారులో ఉంది అని బాంబు పేల్చాడు. ఆ మాట వినగానే శకుంతల గుండె ఆగినంత పనయింది. ఏమంటున్నావు రాజేష్? మాకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నావా? ఇప్పుడు మేము మైనా కుటుంబానికి ఏం సమాధానం చెప్పాలి? ఆ పిల్ల ముఖం ఎలా చూడాలి అంటూ సోఫాలో కుప్పకూలిపోయింది. రాఘవయ్య ఆవేశంగా, ఒక మనిషికి మాటిచ్చి వెనక్కి తగ్గడం మా వల్ల కాదు రాజేష్. నువ్వు మమ్మల్ని రోడ్డున పడేశావు. మైనా త్యాగం ముందు నీ ప్రేమ ఎంత అని గద్దించాడు. అప్పుడే రాజేష్ భార్య రజని లోపలికొచ్చింది. మోడ్రన్ దుస్తులో ఉన్న ఆమెను చూడగానే శకుంతలకు మైనా గుర్తొచ్చింది. మైనా వినయం, పద్ధతి ఎక్కడా? ఈ అమ్మాయి పద్ధతి ఎక్కడా అని మనసులో బాధపడింది. ఈ విషయం మైనా కుటుంబానికి ఎలాగోలా తెలిసింది. మైనా బాబాయ్ బ్రహ్మయ్య ఆవేశంతో ఊగిపోయాడు. చూశారా అన్నయ్య, వీళ్ళు మళ్ళీ మనల్ని మోసం చేశారు. అప్పుడు పని మనిషిని అవమానించారు. ఇప్పుడు అమెరికా నుంచి పెళ్ళాన్ని తెచ్చుకుని మన పరువు తీశారు. అసలు వీళ్ళకు బుద్ధుందా అని అరిచాడు. మైనా తల్లిదండ్రులు మళ్ళీ కన్నీళ్ల పర్యంతమయ్యారు. కాని మైనా మాత్రం ఏడవలేదు. ఆమె కళ్లల్లో ఒక రకమైన నిశ్శబ్దం ఉంది. వాళ్ళంతా చాలా కోపంతో కుటుంబమంతా కలిసి రాఘవయ్య ఇంటికి చేరుకుంటారు. బ్రహ్మయ్య ఆవేశంతో ఊగిపోతూ, రాఘవయ్య గారు, మమ్మల్ని ఎన్నిసార్లు మోసం చేస్తారు? ఆ రోజు మీ కోడలిగా నా బిడ్డ పనికిరాదు అని అవమానించారు. ఇప్పుడు వచ్చి క్షమాపణలు చెప్పి మళ్ళీ మాకు ఈ వెన్నుపోటు పొడుస్తారా? మీ అమెరికా కొడుక్కి పెళ్ళయిందని తెలిస్తే మమ్మల్ని మళ్ళీ ఎందుకు బ్రతిమలాడారు అని నిలదీశాడు. శకుంతల కన్నీళ్లతో, బ్రహ్మయ్య గారు, మాకు నిజంగా తెలియదు. మా వాడు ఇలాంటి పని చేస్తాడని మేము అస్సలు ఊహించలేదు. మా మనసులో మైనా మాత్రమే మా కోడలు అని చెప్పబోతుండగా రజని అడ్డుపడింది. పెదవి విరిచి నవ్వుతూ, వావ్, ఎంత డ్రామా! ఏంటి రాజేష్ ఇదంతా? అమ్మాయి మైనా వైపు చూస్తూ, మీ ఇంట్లో పని మనిషి కదా, ఈ పల్లెటూరు మనుషుల కోసం
నా కోసం మీరు నాన్నగారితో వాదిస్తున్నారా అంది హేళనగా. మైనా వైపు ఒక చూపు చూసి, చూడు రాజేష్, వీళ్ళేంటి ఇలా ఉన్నారు, వాళ్ళంతా మట్టి వాసన, నోరు తెరిస్తే చాలు పల్లెటూరి యాస, వీళ్లతో కలిసి నేను ఒకే గదిలో కూర్చోవడమే ఎక్కువ, అలాంటిది వీళ్లతో బంధుత్వం ఏంటి, నాకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని విసుక్కుంది. రాజేష్, నేను నీతో వచ్చింది ఈ పల్లెటూరి గొడవల్లో పడడానికి కాదు, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, నేను మాత్రం ఈ కుటుంబంతో ఈ పల్లెటూరు మొద్దులతో కలిసి ఒక్క నిమిషం కూడా ఉండలేను, ఇప్పుడే బయలుదేరుదాం పదా, మనం అమెరికాకు వెళ్ళిపోదాం అని గట్టిగా అరిచింది. రాఘవయ్య కోపంతో, అమ్మాయి, పెద్దవాళ్ల ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో, మైనా నీకంటే ఎన్నో రెట్లు గొప్పది అని వారించిపోగా రజని వినకుండా, చాలు నాన్నగారు, మీ గొప్పలు మీ దగ్గరే ఉంచుకోండి, రాజేష్ నీకు నేను కావాలా లేక ఈ పల్లెటూరు కావాలా తేల్చుకో అని నిలదీసింది. అంత గొడవ జరుగుతున్నా మైనా మాత్రం మౌనంగానే ఉంది. ఆమె కళ్ళల్లో రాజేష్ పట్ల అసహ్యం ఉందో లేక ఈ పరిస్థితి పట్ల జాలి ఉందో ఎవరికీ అర్థం కావడం లేదు. రాజేష్ ఒకవైపు కన్నవారు, మరొక వైపు తాను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య మధ్య నలిగిపోతున్నాడు. ఇంతలో రజని అతన్ని బలవంతంగా బయటికి తీసుకువెళ్తుంది. తర్వాత ఏం జరిగింది, అతను అమెరికాకు తిరిగి వెళ్తాడా లేదా అసలు ఏం జరుగుతుంది అనేది తరువాయి భాగంలో చూద్దాం.